నిండా 20 ఏళ్లు కూడా నిండని పిల్లల్ని పార్టీ పేరుతో ట్రాప్ చేసి మత్తులో ముంచిన బద్మాష్ భాగోతం కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చెరీ ఓక్స్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీలో మొత్తం 65 మంది పాల్గొన్నారు. వారిలో 59 మంది స్టూడెంట్స్ ఉండగా అందరినీ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 59 మంది విద్యార్థుల్లో 22 మంది మైనర్లుగా గుర్తించారు. అందులో 5 అమ్మాయిలుండగా మరో 17 మంది అబ్బాయిలున్నారు. ఇన్స్టాలో పరిచయమైన వీరంతా జట్టుగా మారి మత్తు పార్టీ చేసుకున్నారు. మైనర్లపై మత్తు వల విసిరింది ఇషాన్ అనే యువకుడు. ఇటీవలే కెనడా నుంచి హైదరాబాద్ వచ్చిన ఇషాన్ పార్టీలకి అలవాటు పడి సెల్ఫ్ గా పార్టీల్ని కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ట్రాప్ హౌస్ పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఈ పార్టీ ఆర్గనైజ్ చేశాడు. ఇది మామూలు పార్టీ కాదని, ఇక్కడికి వస్తే అంతులేని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు అంటూ ఊరించాడు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, అసలు వీళ్ళంతా ఎక్కడి నుంచి ఫామ్ అయ్యారు ఈ పార్టీకి, అండ్ ఈ పార్టీ కండక్ట్ చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? బర్త్డే పార్టీ, వీకెండ్స్ పార్టీ, డ్రగ్స్ పార్టీ, పార్టీలు ఏవైనా సరే ఫామ్ హౌస్లు మాత్రం వీటికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో మేజర్లు ఉన్నారా, మైనర్స్ ఉన్నారా, మహిళలు ఉన్నారా, ఇవేమీ తెలుసుకోకుండానే వాళ్ళంతా కూడా ఈ పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ మీద పక్కా సమాచారంతో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఆర్గనైజర్స్తో పాటు ఎవరైతే సూపర్వైజర్, అంతేకాకుండా ఆ ఇషాన్ అనే ఒక అబ్బాయి, అతను కెనడా నుంచి ఇటీవల కాలంలోనే హైదరాబాద్కి రావడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ను క్రియేట్ చేశాడు, ట్రాప్ హౌస్ అని. ఆ పేజ్ త్రూ వచ్చినటువంటి వాళ్ళు మొత్తం కూడా 65 మంది ఆ పార్టీలో ఉన్నారు. ఆ పేజ్ త్రూ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం 59 మంది ఉన్నారు. ఆ 59 మందిలో కూడా 22 మంది మైనర్స్ ఉన్నారు, 17 మంది అబ్బాయిలు అయితే ఇంకా 5 మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇక మేజర్లో కూడా 7 మంది అమ్మాయిలు ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు 6 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే ఇషాన్తో పాటుగా సూపర్వైజర్గా ఉన్నటువంటి ఠాకూర్ మనీష్, అంతేకాకుండా డీజే ప్లేయర్స్గా ఉన్నటువంటి రమేష్, రోహిత్తో పాటు మరొక మైనర్ మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక వ్యక్తి అబ్స్కాండ్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. టోటల్గా 7 మంది ఉంటే 6 మంది మీద కేసులు నమోదు చేశారు. అందులో ఒకరు మాత్రం పరారీలో ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళంతా ఈ ట్రాప్ హౌస్ పేరు ఏదైతే పేజ్ ఉందో ఇన్స్టాగ్రామ్లో, అందరూ వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళంతా కూడా ఆ పేజ్కి ఉన్నట్టు, అంటే అడ్మిట్గా ఉన్నటువంటి ఆ ఇషాన్కి కాంటాక్ట్ అవుతారు. ఆ తర్వాత ఈ పార్టీస్ ఎక్కడెక్కడ జరుగుతాయి ఏంటి, వాటి లొకేషన్స్, అక్కడ ఉన్నటువంటి ఆ తతంగానంతా కూడా అతను వాళ్ళకి మెసేజ్ రూపంలో పంపిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేశారు. ప్రస్తుతానికి ఆ కేసుకు సంబంధించి కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. కౌన్సిలింగ్ కూడా పేరెంట్స్ సమక్షంలో వాళ్ళకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది.